జర్నలిస్టుల హక్కుల సాధన కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య పిలుపుతో సోమవారం హైదరాబాద్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు చేరి ధర్నా కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా కొత్త అక్రిడేషన్ జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో మీడియా ప్రతినిధులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్య బీమా పథకాన్ని తక్షణం పునరుద్ధరించాలని, మీడియా వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. చిన్న మధ్య తరహా పత్రికలకు రక్షణ చర్యలు అవసరమన్నారు. సంక్షోభంలో ఉన్న చిన్న మధ్య తరహా పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని, పత్రికలకు ఇవ్వాల్సిన అడ్వర్టైజ్మెంట్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అధికారుల ముందు ఉచ్చరించారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం అత్యంత గంభీరంగా పరిగణించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని టీఈడబ్ల్యూజేఎఫ్ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల మీద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమాచార భవనం ముందు ధర్నా కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ జర్నలిస్టులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మాలో ఆందోళన వ్యక్తమవుతుంది. మా జర్నలిస్టులంతా కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 2 సంవత్సరాలుగా అనేక సమస్యలతోటి పోరాడుతున్నారు. గతంలో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక సమస్యలు ఉండే పెండింగ్ ఉండే ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని జర్నలిస్టులంతా ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ ఇవాళ 2 ఏళ్ళు కావాల్సింది ప్రభుత్వం వచ్చి కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. కనీసం కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు కానీ కనిపిస్తుంది. ఇళ్ల స్థలాలు లేవు, పెన్షన్లు లేవు, ఏది లేదు, ఆరోగ్యశ్రీ కార్డులు లేవు, హెల్త్ కార్డులు లేవు. కనీసం హెల్త్ కార్డు లేక ఎంతోమంది ఆరోగ్యం చెడిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందలేకపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో అర్హత లేదని చెప్పేసి వెళ్ళగొడుతున్నారు జర్నలిస్టులు. ఈ పరిస్థితి ప్రభుత్వం కల్పించడం చాలా అన్యాయము. జర్నలిస్టులకు వెంటనే సమస్యలన్నీ పరిష్కరించి ప్రభుత్వం మా సానుభూతిని పొందాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఇలాగే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో జర్నలిస్టులంతా యూనిట్గా అయ్యి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. ఇంతకాలం మేము విజ్ఞప్తి చేస్తూ పోయాం. ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రులకు, అధికారులకు విజ్ఞప్తి చేస్తూ పోయాం. ఇప్పటికి కానీ ఇక ముందు మాత్రం పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటం చేయాల్సి వచ్చేదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ఇకనైనా స్పందించి ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, లేకపోతే హెల్త్ కార్డులు ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్ చేస్తుందని తెలియజేస్తున్నాం. ఫెడరేషన్ తరఫున గత 11 సంవత్సరాలుగా పరిష్కరించలేని సమస్యలను టీఆర్ఎస్ గవర్నమెంట్ గాలి కుదిలేసి వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా ఓడిపోయి పక్కకు జరిగిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే చాలా వరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించడం ఏం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఒక టైప్ ఆఫ్ దూరం పెట్టడం అనేది జర్నలిస్టులను పెట్టిందో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ఒరవడికి శ్రీకారం చుట్టింది. కాబట్టి దీన్ని ఇక ముందు సహించేది లేదు. ఈ డిసెంబరు లాస్ట్ లోపల రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోతే జనవరి 1 నుండి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది నడుము బిగిస్తుంది. ప్రధానమైన సమస్యలు మన మండలాల్లో పనిచేసే విలేకరులు కానివ్వండి, సిటీలలో పనిచేసే వాళ్ళకు కానివ్వండి, చిన్నవి ఎవరైతే ఉన్నారో అక్రిడేషన్ కమిటీ మెంబర్లు సైతం ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించుకొని ప్రధానమైన సమస్యలు ఉన్న ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు, మిగతావి ఏవైతే ఉన్నాయో అక్రిడేషన్ కార్డులు వెంటనే రిలీజ్ చేయడానికి సీఎం గారు ముందుకు రావాలి. దీని మీద వితిన్ ఒక 1 వీక్ 10 డేస్ లోపలనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ డిసెంబర్ చివరి నాటికి కూడా వాళ్ళ వైపు నుంచి సానుకూల దృక్పథం, సానుకూల ధోరణి రాకపోతే జనవరి నుండి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సోమయ్య సార్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకి తెరలేపుతున్నామని చెప్పని మేము ముందుగానే ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణలో పనిచేస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు కానీ వారి యొక్క సాధక బాధకాలు వింటామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ జర్నలిస్టుల పట్ల ఎలాంటి వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోగా ఇంకెక్కువ సమస్యలు సృష్టించింది. ప్రభుత్వంలో గత ప్రభుత్వము చేసిన తప్పులను మేము చెయ్యము,
మా ప్రభుత్వం వస్తే గతంలో జర్నలిస్టులకు ఏ రకంగా అయితే మేలు చేసినామో ఈసారి కూడా జర్నలిస్టులకు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము జర్నలిస్టుల సమస్య ప్రధానమైనటువంటి అక్రిడిటేషన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ విజయోత్సవాలు జరుపుకుంటున్న జర్నలిస్టుల సమస్యల పట్ల మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూనే ఉంది. ఏమన్నంటే ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టును అడ్డం పెట్టింది. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఎన్నో కేసులో రాష్ట్ర ప్రభుత్వం డీల్ చేసి వాటి సమస్య పరిష్కరించింది. అలాగే జర్నలిస్టుల పట్ల ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి జర్నలిస్టులకు అర్హులైన జర్నలిస్టులు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలని ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది. తెలంగాణ జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే రానున్న రోజుల్లో మా పోరాటం మరింత ఉధృతం చేయడంతో పాటు ప్రభుత్వానికి మా యొక్క సత్తా కూడా చూపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలత వ్యక్తం చేసి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకున్నాం. వర్ధిల్లాలి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. అదేవిధంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిని, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిని. ఇవాళ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జర్నలిస్టులు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వార్తలు రాసే సందర్భాల్లో అనేక దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయి. వీటింటి నుంచి రక్షించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సమస్యను పట్టించుకోవటం లేదు. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ అక్రిడిటేషన్ కమిటీని పునరుద్ధరించకుండా గత 10 ఏళ్ల కాలం నుంచి అట్లనే అక్రిడిటేషన్ కమిటీని ఇంతవరకు పునరుద్ధరించలేదు. అదేవిధంగా మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ కూడా వేయలేదు. జర్నలిస్టులకు 3 నెలలకు ఒకసారి ఏదో చిట్టీలు అతికిచ్చి అక్రిడిటేషన్ కార్డు ఇచ్చే పద్ధతి సరైనది కాదు. ఈ పద్ధతి మూలంగా జర్నలిస్టులు మాటికి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే కాకుండా చిన్న పత్రికలు అయితే ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించడం లేదు, వాళ్లకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం లేదు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. వాళ్ళు ఎందుకంటే జర్నలిస్టులు అందరూ ఈ పత్రిక మీద ఆధారపడి జీతాలు లేక, భత్తా లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జర్నలిజం వృత్తిని ప్రభుత్వం 4 ఎస్టేట్లలో ఉన్నటువంటి 4th ఎస్టేట్ని గాలికి వదిలేసింది. ఈ పద్ధతి మంచిది కాదు. కాబట్టి ఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపు ప్రభుత్వం ఆలోచించాలి. ఆ రకంగా చేసినప్పుడే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇవాళ జర్నలిస్టులకు ఉన్నటువంటి రైల్వే పాస్ రాయితీని కూడా తొలగించేశారు. చిన్న పత్రికలకు ఎంపానల్మెంట్ చేయటం లేదు. ఎంపానల్మెంట్ చేయకుండా, అడ్వర్టైజ్మెంట్ లేకుండా పత్రికల వారిని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది సరైనది కాదు. దీన్ని సెటరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాల మీద మేము అనేక సార్లు మంత్రికి, మన సమాచార శాఖ మంత్రికి, సమాచార కమిషనర్కు, ఇంకా అనేక మంది అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఇవన్నీ